ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ రీసెంట్గా నేను బెట్టింగ్ యాప్స్ గురించి, ఆర్బీఐ గైడ్లైన్స్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకున్న విషయాలు. సబ్స్క్రైబ్ లైక్ చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసి షేర్ చేయండి. ఒకరి లైఫ్ సేవ్ చేసిన వాళ్ళవుతారు. నాకు వెంటనే దీనిమీద ఒక వీడియో చెయ్యాలి, నలుగురికి యూజ్ అవుతుంది అనిపించింది. ఒక చిన్న గేమ్, ఒక చిన్న అమౌంట్, ఒక చిన్న క్యూరియాసిటీ. కానీ అదే క్యూరియాసిటీ ఒకరోజు నీ బ్యాంక్ బ్యాలెన్స్ని జీరో చేస్తుంది. నువ్వెప్పుడైనా ఇలా అనుకున్నావా? ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని? అక్కడే మొదలవుతుంది ఒక డేంజరస్ జర్నీ. బెట్టింగ్ యాప్స్ సింపుల్గా గేమ్లాగా కనిపిస్తాయి. క్రికెట్ బెట్టింగ్, కసినో గేమ్స్, కలర్ ప్రిడిక్షన్ యాప్స్. ఇవి మొదట ఇలా అంటాయి: ఫ్రీ బోనస్, రిస్క్ ఫ్రీ బెట్, ఇన్స్టంట్ విత్డ్రాల్. అంత ఈజీగా మనీ సంపాదించగలిగితే ప్రపంచంలో ఎవరు జాబ్ చేస్తారు? నిజమేంటంటే ఇవి బిజినెసెస్. వాళ్ళ ప్రాఫిట్ ఈక్వల్ టు మన లాస్. బెట్టింగ్ అనేది లక్ గేమ్ కాదు, అది మైండ్ గేమ్. మొదట చిన్నగా గెలిపిస్తారు, మనలో కాన్ఫిడెన్స్ పెంచుతారు. నాకర్థమైంది గేమ్ అనిపిస్తుంది. అక్కడి నుంచి ట్రాప్ స్టార్ట్ అవుతుంది. నువ్వు 500 పెట్టి 2000 గెలుస్తావు. వెంటనే మైండ్ చెప్తుంది, ఇంకా పెద్ద అమౌంట్ పెడితే ఇంకా ఎక్కువ గెలుస్తా అని. ఇదే గ్రీడీ ట్రిగ్గర్. నువ్వు గెలిచినప్పుడు బ్రెయిన్లో డోపమీన్ రిలీజ్ అవుతుంది. అదే ఫీలింగ్ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. ఓడిపోయినా స్టాప్ అవ్వలేవు, ఎందుకంటే నువ్వు గేమ్ ఆడ్డం కాదు, గేమ్ నిన్న ఆడిస్తోంది. ఇది ఒక గేమ్ కాదు, ఇది జీవితాలు డిస్ట్రాయ్ చేస్తున్న సిస్టమ్. చాలామంది సేవింగ్స్ పోగొట్టుకున్నారు, లోన్స్ తీసుకున్నారు, గోల్డ్ అమ్మేశారు. ఫ్రెండ్స్కి చెప్పలేదు, ఫ్యామిలీకి చెప్పలేదు. ఇన్సైడ్లో మాత్రం స్ట్రెస్, టెన్షన్, గిల్ట్. ఒక స్టేజ్కొచ్చాక ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ విన్నా హార్ట్ బీట్ పెరుగుతుంది. కొంతమంది ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అది ఒక గేమ్ వల్ల. ఇంకో డేంజరస్ విషయం, ఈ బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ వల్ల నీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి, సస్పీషియస్ యాక్టివిటీగా మార్క్ అవుతుంది, సైబర్ క్రైమ్ ఇష్యూస్ రావచ్చు. నీకు తప్పింటెన్షన్ లేకపోయినా సిస్టమ్ నిన్ను డౌట్ చేస్తుంది. ఒక్క మిస్టేక్ నీ ఫైనాన్షియల్ లైఫ్ని డ్యామేజ్ చేయగలదు. ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకో, బెట్టింగ్లో 90% మంది ఓడిపోతారు. గెలిచేవాళ్లు ఎవరు? యాప్స్ ఓనర్స్, సిస్టమ్ డిజైనర్స్, నువ్వు కాదు. నువ్వు గెలిచినట్టు అనిపించిన ప్రతిసారీ అది నెక్స్ట్ లాస్కి సెటప్ మాత్రమే. ఇప్పటికైనా లేట్ కాలేదు. వెంటనే చెయ్యాల్సింది అన్ని బెట్టింగ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చెయ్యి. టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లీవ్ అవ్వు. టెంప్ట్ చేసే ఫ్రెండ్స్కి నో చెప్పు. డైలీ టైంని స్కిల్ లెర్నింగ్కి యూస్ చెయ్యి. మనీ ఎర్న్ చెయ్యాలంటే స్కిల్స్ నేర్చుకో. జాబ్ లేదా బిజినెస్ మీద ఫోకస్ పెట్టు. లాంగ్ టర్మ్ థింకింగ్ డెవలప్ చెయ్యి. క్విక్ మనీ క్విక్గా వస్తుంది, ఇంకా క్విక్గా పోతుంది. బెట్టింగ్లో నువ్వు గెలవడం కాదు, నిన్ను నువ్వే కోల్పోతావు. నీ జీవితం ఒక గేమ్ కాదు, దాన్ని లక్ మీద పెట్టద్దు. ఈ వీడియో నచ్చితే ఇంకొకరికి షేర్ చెయ్యి. ఒక లైఫ్ సేవ్ అవ్వచ్చు.